బావా వాంతో ఎందుకు కానీ వానికి తెలివి లేదు పాడు లేదు. వాడు తెలుగు గురించి మాట్లాడతాడు. సరే కానీ ఊరికి వీకెండ్ పోయినట్టున్నావు, బాగా వేడిగా ఉందంటగా. వేడి కాదులే బాబా, అత్తగారింటికి పోయా వీకెండ్ కి. గోంగూర, మటను, చికెను, రొయ్యలు అన్ని అసలు ఏమి లేవు. గోంగూర పచ్చడి, పెరుగన్నం పెట్టారు బాబా. ఇంతేనా బావా? ఇవన్నీ తీసాయి. అది కాదు, మీ అక్క ఉందిగా, ఫారిన్ పోదాం అని ఒకటే నశ. ఎందుకే మనకి ఇక్కడ బానే ఉంది కదా అంటే, ఫారిన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫేస్బుక్ లో ఏ పోస్టులు పెడతారట, దుంపదగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అట. సరే అదేదో ఇక్కడే చావు అంటే కాదు, ఫారిన్ పోయే అవి పెట్టాలట. ఇవన్నీ కాదు బాబా, నా వల్ల కావట్లా. ఈ రోజు ఆఫీస్ లో అదేదో ఆన్ సైడ్ పంపిస్తాడు ఫారిన్, నేను పోతా బాబా, నా వల్ల కాదు ఇంకా. సరే నాదట్ట ఏడుస్తుంది కానీ నువ్వు పోయావుగా వీకెండ్ అంతా బాగానే అయిందా? బాబా నువ్వు చెప్పేది ఎట్టుందంటే గ్రైండర్ వచ్చి రోడ్తో మొదలు పెట్టుకున్నట్టుంది బావా. బావా మనలో మాట, నీ చెల్లి మా అక్క కంటే 8 ఆకులు ఎక్కువ చదివింది బావా. వేయించుకునేది నా దాంట్లో. అబ్బా ఇంటికి పోతే ఎప్పుడు ఫారెన్ పోతున్నాం ఇదే గోల, సేమ్ గోల బావా. భోజనం కూడా లేదు బావా రాత్రిపూట. నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి బావా నాకు. నా బాధ ఎవరికి చెప్పాలా బావా? ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా ఫోన్ చేసి మాట్లాడేది కదా బావా నా భార్యతో. ఫారిన్కు పోయినప్పటి నుంచి దాంట్లో మొగులతో మాట్లాడుతున్నారో లేదో కానీ మావిడ ఫోన్ చేసి పద్దన మధ్యాహ్నం సాయంత్రం ఆటికి పోయినాం వీడియో కాల్ చేసి మరీ చూపిస్తారు బావా. ఏం బావా వీళ్ళకి పోయే కాలం. ఏమన్నా కానీ బావా దాని ఏం తప్పు ఉంది, నాది కూడా కదా. ఎట్టన్నా చేసి నేను ఫారెన్ పోవాలా, నీ చెల్లెలకి అన్నీ చూపించాలి బావా. నువ్వే ఫారెన్ అయితే నేను పోన్లే బావా. అంత మాట అనద్దు బావా, ఏదానికైనా నువ్వే కదా ఫస్ట్. సరే బావా నీ మీద ఒట్టు. నా మీద వద్దులే బావా, నీ చెల్లి మీద ఒట్టు. ఓకే కదా? సరే బావా, సరే పని చేసుకుందాం. సరే బావా, చాలా పని ఉంది. నమస్కారం అండి. తెలుగు సంబరాలకి ఎలా వెళ్ళాలో దారి చెప్తారా కొంచెం? ఏంది బాబా తెలుగులో మాట్లాడతాడు? తెలుగులో ఉన్నాడు బావా. వాడు చూసే గ్లామర్ గా ఉన్నాడు కానీ గ్రామర్ స్కూల్ కాదనుకుంటా వాడు. ఒక్కడు చెప్తా, నేను ఎవరికి హెల్ప్ చేసినా చేయకపోయినా తెలుగు వాళ్ళకి మటు హెల్ప్ చేయి మాకు బావా. ఆ మాట అన్నావు, ఆ మాట మీద ఉండాలి చూడు. చెప్పేస్తారు. నేనెవరో వస్తా ఉన్నాడా ఉన్నట్టు. ఏమన్నా ఏం కావాలి నీకు? టౌన్ సెంటర్ పోనుమా. టౌన్ సెంటర్ ఎங்க పోను? ఏం మాట్లాడుతున్నాడు బావా? వినయ్ విజయ్ రామ కమ్ హియర్. எங்க போனோம்? இங்க வா. ఎక్కువ సొలమాకు. ఇంగ పో, వంగిపో. ఏంది బావా వంగిపోవాలా? నీకు తమిళ వచ్చా బావా? ఓటీటీలో అప్పుడప్పుడు కొంచెం వేస్తా ఉన్నాలే బావా. తమిళేనా బావా? నీకు అన్ని విషయాలు కావాలా, మలయాళం లేకుంటే ఎట్లా? సరే పా పని చేసుకుందాం. చేసుకోవాలి కదా బావా, చాలా పని ఉంది. என்ன தம்பி கவலைப்படாது, டவுன் சென்டர் தானா? இந்த ஸ்ட்ரைட் போய் லெஃப்ட் திரும்பு, இங்கதான் டவுன் சென்டர். நன்றி எதுக்கு தம்பி, நானும் தமிழ் தானா? போயிட்டு வணக்கம் சிவண்ணா. வணக்கம் மனுஷண்ணா, நல்லா இருக்கா? నువ్వు ఇరుక్కోరా, వచ్చి ఇరుక్కో. ఎడా ఇరుక్కో, సందుందిగా ఇరుక్కో. మురుగా ఇరుక్కున్నావుగా బావా. ఈ నవీన్ ఉన్నాడే, ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నాయా? ఇంత భాషాభిమానం ఎందుకు బావా? ఒక్క తమిళ తప్ప ఒక్క భాష వేరే భాష రాదు, అర్థం కాదు. ఎట్ట బతుకుతాడు బావా? వాడు ఎట్ట బతుకుతాడో నాకు కూడా గొడవే కానీ బావా. వాళ్ళ తమిళ దేవుడు ఏలుమురుగా ఏలో కాళ్ళ పట్టుకొని ఏదో ఒకటి ఇడిపిస్తాడులే విని. చేయాల్సిందే. చూడలేదు ఏమి లేదు. బావా వీడు ఇరుక్కునే వచ్చి మనల్ని కొరుక్కుండేది ఎక్కువైపోయింది బావా. వీడు ఇరుక్కో. గుడ్ మార్నింగ్ గైస్. వచ్చింది లేటు, మళ్ళీ గుడ్ మార్నింగ్.
ఈ అన్సైటెడ్ పొద్దున్నే కాల్ చేసి ఆపడుతున్నాడు. హలో సార్, అవర్ సార్, అవర్ వీకెండ్ సార్, ఆల్ ఓకే సార్, ఓకే సార్, హౌస్ ఫ్యామిలీ సార్, సార్ పార్ట్నర్ సార్, ఓకే సార్, హౌస్ పార్ట్నర్ సార్, ఓకే సార్, ఓకే సార్, సార్ 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 వాట్ సార్ ఆన్ సైడ్ సార్, సార్ I have 3 people sir, Katul sir, they're very hard working sir. Can I send them sir? Sir, what sir? Only one sir, only one position sir. Okay sir, okay sir, okay sir, no problem sir, I'll send them sir. Thank you sir, thank you, have a good day sir, bye sir, bye. ఈ ఆన్ సైడ్ రోడ్డు పొద్దున్నే సాగుపడతారబ్బా. ఆడేమో ఒకటే పొజిషన్ అంటారు, ఈడేమో ముగ్గురు కూర్చోంటారు ఎదవలు, వీళ్ళు పని చేయరు పాట చేయరు. అదేదో ఆన్ సైడ్ వేస్తే నేను ప్రశాంతంగా ఉన్నామంటే ఒకటే కావాలంట. ఎలా చేయాలి ఇప్పుడు? ఐడియా శివ, శివ కెన్ యు కమ్ హియర్? ఇంపార్టెంట్ పని చేస్తుంటే పుడతాడు బాగా ఒకడు. హాయ్ శివ, హౌ ఆర్ యు? బాగానే ఉన్నాను కానీ ఏంది? ఏం లేదు శివ, ఇదేదో లైట్ కొంచెం పని చేయట్లేదు, చూడకూడదు. ఏం పని చేయట్లేదు? లైట్ శివ, లైట్ పని చేయట్లేదా? అవును. నేను చూడాలా? చూడు శివ. బడవా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని 100 ఎకరాల ఆసామిని ఊర్లో లైట్ పని చేయలేదు చూడాలా? చూడు శివ, ఏం కాదు. ఇంత కష్టమైన పని నా వల్ల కదా. రే నేను రా శివాని, లేదు అడగట్లేదంటే ఏం చేయాలి? అట్నా నువ్వు పెట్టు, నువ్వు ఫోన్ పెట్ట పార్టీ పెట్ట. ఎవరు శివ ఫోన్లో? మా ఊర్లో ఊరకు లైట్లు ఆపుకుంటాడు సార్, వాడికి చేశా. ఏమంటాడు? ఎదవా ఎదవన్నారు, ఎదవా లైట్ వెళ్దామంటే స్విచ్ వేయమన్నాడు సార్, వేసుకోండి. అవునా? ఎలాగా? అవును శివ, ఎలిగిందే అట్లాగే ఉంటుంది. సరే పోయి కూర్చోబో. సార్ ఏం శివ? సార్ చెప్పు. మన వారిని పంపిండి సార్. 100 ఎకరాలు అంటే ఇద్దరు ఆడపిల్ల సార్, ఇంకొక 50 కొనాలా? సరే పంపిద్దామని అనుకుంటే ఈ హరీష్ ఏమో ఏదో సర్టిఫికెట్ చేసుకుని కూర్చోన్నాడు, నన్ను పంపిస్తావా అంటున్నాడు. ఏం ఆయన చేసింది పుట్టకోశ. నన్ను పంపించినా పంపించిన పర్లా, వాడిని మట్టుకు పంపించడానికి లేదు. ఏంది ఆయన తీసుకుని నన్ను పంపిండి, కంపెనీని నిన్ను పైకి తీసుకెళ్ళిపోతా. వాడిని పంపిస్తే బూట్లే మిగిలేదు నీకు. అంతే అంటావా? తీసుకొస్తా పైకి. చూడు, ఇంకా నీతో పాటు అందరినీ తీసుకెళ్ళిపోతా. అంతే కదా? పంపిస్తావుగా? సరే పంపిస్తాను, గ్యారంటీ కదా? గ్యారంటీ. పోయి కూర్చోబో. మా బడవ ఊర్లో ఇంకొక 50 అయిపోయింది. బాబా ఏంది బాబా పొద్దున్నే మీటింగ్ పెట్టాడు? నేనేదిరికేది ఎలగట్లేదండి బాబా, వెలిగించి వచ్చా. బావా ఆ మాత్రం మొగోడే నువ్వు, నాకు తెలుసు కానీ. సరే కానీ ఆన్ సైడ్ గురించి ఏం డిస్కషన్ వచ్చిందా? బావా వారిను నన్ను బొమ్మని కాళ్ళ ఎలా పడ్డాడు. వద్దొద్దు, మా బావ హరీష్ నే పంపిండి, కిలోలు ఎత్తి ఏదో చేశాడట, హరీష్ నే పంపించమని చెప్పా బావా. బావా ఆ మాత్రం చేసిండవులే బావా నువ్వు. మా ఎక్కడ అందుకే కదా నీకు ఇచ్చింది. Manager is asking how is Naveen. I said you are He-Man, Superman, Spider-Man. ఎక్కడు బావా మనం చెప్పేది ఏం అర్థం కావట్లే వీడికి. మళ్ళీ ఇచ్చా బావ వాడికి. చాలా పని ఉంది. హరీష్ 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 ఏ వినపడినట్టుగా వీడికి వచ్చినప్పటి నుంచి ఏం పని ఉండదు, మమ్మల్ని గోకడమే పని వీడికి. అబ్బా ఏం సార్ ఏంటి ప్రాబ్లము? బాగున్నావా? బాగున్నాలే, ఏంటి విషయం చెప్పు. ఇదేదో లైట్ పని చేయట్లేదు హరీష్, చూడు కొంచెం. ఏం పని చేయలేదు సార్? లైట్ ఎక్కడ సార్? ఇక్కడ అనుకున్నా లేదు, ఒక కామన్ సెన్స్ అన్న ఉందా నీకు? లైట్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ చేస్తే వెలిగేలేడు. నన్ను ఆ నుంచి పిలిచిన సీరియస్ గా పని చేసుకుంటా అంటే లైట్ ఆన్ చేశారు. ఫస్ట్ ఆన్ చేయి.
అవును హరీష్, పని చేసిందే. ఎలాగాల కొంచెం ఎట్లా ఇస్తారు వాళ్ళకి జాబులు, మేనేజర్లకి జీతాలే వేస్ట్. ఏం సంతోష్ అసలు ఏమి అసలు వేస్ట్. ఎవడు రిక్రూట్ చేసుకుంటాడు? ఇన్ని జీతాలు ఎందుకు ఇస్తారు? అబ్బా ఏం చెప్పేది. సరేలే, ఏంది విషయం చెప్పండి, ఏంది? అక్కడ లైట్ వెలిగింది, పోయి కూర్చోపో. సార్ నేను పోయి కూర్చోను. నువ్వు వారం 1-to-1 పెడతా ఉండవు, ఆన్ సైడ్ పంపిస్తానని చెప్తా ఉండవు. ఇప్పుడు చెప్పు నాకు, ఎప్పుడు ఆన్ సైడ్ నాది? సరే కానీ ఈ మధ్య కోపం బాగా తగ్గినట్టుంది నీకు. సార్ నా కోపం గురించి మాట్లాడే నాకు కోపం వస్తా చెప్తానా? తమాషాలు అయిపోయిందా నీకు? వారం మీటింగ్లు పెడతావు, ఉప్పర్ మీటింగ్లు అన్ని, కానీ ఒక్కనాడ నా సైడ్ గురించి మాట్లాడతావా? నాకు ఈ పొద్దు చెప్పు, నెక్స్ట్ వీక్ ఫ్లయింగ్ అని, లేకపోతే అయిపోతావు చెప్తానా? సరే, పొజిషన్ ఒకటే ఉంది. శివ ఉన్నాడు కదా సీనియర్, ఈసారి పంపిద్దాంలే శివాని. వాడి మాట్లాడుతున్నావు అంటే నాకు ఎక్కడ లేని కోపం వస్తా చెప్తాను. శివ పోయింది సార్, వాడి శివాని పంపించినావు అంటే శవాలు లేస్తే చెప్తాను నీకు. తమాషాలే అట్లా 1-to-8 మీటింగ్ల కల్లా నేను కేజీ సర్టిఫికెట్లు యాడ్ చేస్తా ఉండా. కేజీలు సర్టిఫికెట్లు యాడ్ చేస్తా ఉంటే నువ్వు వాడి గురించి మాట్లాడతావు. వాడు పోయి ఏంటి సార్ బూడిద తీసుకొచ్చేది? కోసం శవాలు బూడిదలు ఇవన్నీ కానీ లేదు సార్, సీరియస్ నేను లేదు. నేను పోతానని చెప్పు, అప్పుడే నుంచి కదులుతా. సరే పంపిస్తా పో. అది ఆ మాట మీద ఉండు నువ్వు. పంపిస్తాను పో. బావా చెప్పవా? మేనేజర్ రాజు ఏమంటున్నాడు? బావా ఎలగలేని లైట్ వాడు స్విచ్ చేసి ఎలిగే లైట్ నన్ను పిలిచినాడు బావా. ఎదవా వారి గురించి ఏమన్నా చెప్పాడా బావా? వచ్చా డిస్కషన్. ఏదైనా కానీ మా బావని పంపించిన తర్వాత నేను పోతానండి బావా. నమ్మచ్చా? ఏం బావా ఒట్టు కానీ? నా మీదేనా? మేనేజర్ మీద బావా. హరీష్ అన్న, మేనేజర్ సార్ వాడు ఎంత సొల్లంగా రే, వీడు సొల్లు రే. నువ్వు ఇంకొకసారి సొల్లు అన్నావంటే నల్లుతారే. నేను అసలే డైలాగ్ మర్చిపోయినా నేను ఇప్పుడు. కాబట్టి I told you Rajinikanth, Vijay Sethupathi. I'm not telling anymore. Don't talk to me in between, okay? Okay. బావా తెక్కవాడు బావా, మనం చెప్పేది ఏం అర్థం కావట్లా. అవు బావా. వీళ్ళ యాటిట్యూడ్ తెలుగులే కదా, ఏదో హెల్ప్ చేద్దామని ఎవడో ఒక నాన్ సైడ్ పంపిద్దామంటే ఒకరికేమో కోపం, ఒకరికేమో బలుపు. వీళ్ళకు ఈరోజు గుణపాఠం నేర్పాల్సిందే. గైస్, can 3 of you come here please? బావా ఆన్ సైట్ అయిపోయింది, పో పారిని ఈరోజు మన ఇద్దరం. Hi Naveen, how are you? Good Talaiva. Naveen, I have a small problem. This light is not working. Can you check? Sure Talaiva. ఒరే లైట్ అది Talaiva, ಇದು பெரிய ವರ್ಕ್ தான். ನಾನು போய் ಟೂಲ್ ಕಿಟ್ ಎತ್ತುವರೆ. Okay Naveen. ಟೂಲ್ ಕಿಟ್. ఒరే చిన్నదే తెచ్చాడు బాబా టూల్ కిట్. బాబా ఇది లైట్ బిగిస్తున్నాడా, ఫ్లైట్ బిగిస్తున్నాడా బాబా? బావా వీడు వాళ్ళకం చూస్తామంటే లైట్ గా ఫ్లైట్ బిగిస్తానంట బావా వీడు. Talaiva, టెస్ట్ పండు. Wow, Naveen, you did a fantastic job, Naveen. Light is working. Good job. Keep it up. Talaiva. అరే ఇదిరా ఏంటి అంటే పని లేదని కాదు, పని చూపియాలి. సెంటీమీటర్ ఉందంటే కిలోమీటర్ అంత చూపియాలి. చీమంత ఉంటే ఏనుగు అంత బొమ్మ వేస్తే కదరా మనకు టైం షీట్ వచ్చేది, బిజినెస్ వచ్చేది. ఎలా వస్తుందిరా? మీరున్నారు, ఒకరికేమో బలుపు, ఒకరికేమో ఎక్కలేని కోపం. ఈ నాన్ సైడ్ పంపిద్దామంటే నువ్వు వద్దంటావు, ఈ నాన్ సైడ్ పంపిద్దామంటే వీడు వద్దంటారు. ఒకరినొకరు చాడీలు చెప్పుకోవడమే కానీ కలిసి బతకంట, కలిసి ఎదగంట. ఎప్పుడు ఎదుగుతారా? నవీన్, you did a fantastic job. Your on-site travel date is confirmed. You make your arrangements.
I will let you know that day. Great job. స్విచ్ చేస్తే ఎలిగే లైట్ ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసావు? ఎందుకు అంత మోసం నీతో? బావా మనం మొత్తుకుంటున్నాం కానీ మనం చెప్పేది అర్థం అవుతా పాడా? అది కరెక్టే బాబు, వీడికి తెలుగు రాజు సావదు కదా. తమ్మి ఎవరిలా చెప్పింది? నాకు తెలుగు మొత్తం తెలియదు. మీరు మాట్లాడేదంతా అర్థమైందా? మరి ఎందుకురా ఇన్ని రోజులు ఇంత ఓవర్ యాక్షన్ చేసావు? మన త్రివిక్రమ్ సార్ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు తమ్మి, ఎక్కడ తగ్గాలో తెలవాలి. మీ తెలుగు వాళ్ళదా ముందుదా బాగా కలిసి గుడిస్తుంది, వెనకదా కట్టప్పదా ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటుంది. ఎందుకప్ప కలిసి కూడా తప్ప. ಇದಕ್ಕೆ ಆನ್ ಸೈಟ್ ಶಾಪಿಂಗ್ ಬಂದು ಟೈಮ್ ಆಯ್ತು. ನಾನು బాయ్ నా బాయ్. బావా నిన్ను పొడిచి నేను, నన్ను పొడిచి నువ్వు, ఇద్దరం కట్టప్పడం అయిపోయాను బావా. ఎట్లా బావా? ఎట్లయితే ఎక్కడన్నా కలిసి ఉన్నావులే, ఏం చేస్తాం బావా? నేను ఎప్పుడు 100 ఎకరాలు కొంటానా బావా? నాకు ఉండేది ఇంకా 1 ఎకరా కూడా లేదు బావా. For a change. Too good, Amma, too good.